హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అపర్ణకి తన మనవడు ముందే తెలుసు అని తెలుసుకున్న రాజ్, కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కావ్య అపర్ణ నిన్నటి నుంచి ఏమీ తినలేదు అని అపర్ణ కోసం పాలని తీసుకొని అపర్ణ గదిలోకి వెళ్తుంది. అలా అపర్ణని అత్తయ్య అని పిలుస్తుంది. అప్పుడు అపర్ణ వెంటనే అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు కావ్య, అదేంటి అత్తయ్య, నేను మిమ్మల్ని అత్తయ్య అని పిలిస్తే మీరేంటి అత్తయ్య అత్తయ్య అని అమ్మమ్మ గారిని పిలుస్తున్నారు అని అంటుంది. అప్పుడు అపర్ణ అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు ఇందిరాదేవి, అబ్బా ఏంటి అపర్ణ, ఏంటి, ఎందుకు పిలిచావు నన్ను అని అంటుంది. అప్పుడు అపర్ణ, మీ మనవరాలు నా గదిలోకి ఎందుకు వచ్చిందో కనుక్కోండి అత్తయ్య అని అంటుంది. అప్పుడు కావ్యకి అపర్ణ తనతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు అని అర్థం చేసుకుంటుంది. అప్పుడు కావ్య, నేను మా అత్తయ్యకి పాలని ఇవ్వడానికి వచ్చానని చెప్పండి అమ్మమ్మ అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, మళ్ళీ ఏమైంది ఇద్దరికి, ఇద్దరు మాట్లాడుకోకుండా మధ్యలో నాకెందుకు పిచ్చెక్కిస్తారు అని అంటుంది. అప్పుడు అపర్ణ, నేను ఇప్పుడు పాలు తాగను అని చెప్పండి అత్తయ్య అని అంటుంది. అప్పుడు కావ్య, నిన్నటి నుంచి మీరు ఏమీ తినలేదు తాగలేదు, పాలు తాగాల్సిందే అని చెప్పండి అమ్మమ్మ అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, అయ్యో రామ, నాకేంటయ్యా ఈ బాధ మధ్యలో అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కావ్య, అవును, ప్రతి శుక్రవారం మనమిద్దరం కలిసి గుడికి వెళ్లే వాళ్ళం కదా, ఆ విషయం ఎందుకు అడగలేదు, అడగండమ్మమ్మ అని అంటుంది. అప్పుడు అపర్ణ, నువ్వు తప్పు చేశావు కాబట్టి నేను నీతో మాట్లాడడం లేదు, అందుకే నేను అడగలేదు అని చెప్పండి అత్తయ్య అని అంటుంది. అప్పుడు కావ్య, అయ్యో రామా, నా మీద కోపం ఉంటే అది నా మీద చూపించాలి కానీ దేవుడి మీద చూపిస్తారా అమ్మమ్మ అని అంటుంది. అప్పుడు అపర్ణ, నేనేమి దేవుడి మీద కోపాన్ని చూపించడం లేదత్తయ్య, నేను కావ్యతో గుడికి వెళ్ళను అన్నాను కానీ నేను గుడికి వెళ్ళడం లేదు అని చెప్పానా అని అంటుంది. అప్పుడు కావ్య, అంటే ఏమంటున్నారు మీరు, అడగండి అమ్మమ్మ అని అంటుంది. అప్పుడు అపర్ణ, నేను ఇప్పుడే గుడికి వెళ్తున్నాను అని చెప్పి గుడికి వెళ్తుంది. అప్పుడు కావ్య, అమ్మమ్మ, మన ప్లాన్ సక్సెస్ఫుల్ గా చాలా ఈజీగా అత్తయ్యని ఒప్పించి గుడికి వెళ్ళేలాగా చేశాము అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, వెంటనే ఈ విషయాన్ని మనవడికి చెప్పు అని అంటుంది. అప్పుడు కావ్య, అలాగే అమ్మమ్మ అని రాజ్కి కాల్ చేస్తుంది. అప్పుడు రాజ్, చెప్పండి కళావతి గారు, మా అమ్మని గుడికి తీసుకురావడానికి ఒప్పించారా అని అంటాడు. అప్పుడు కావ్య, ఒప్పించాను రామ్ గారు, అత్తయ్య గుడికి బయలుదేరిపోయారు కూడా అని అంటుంది. అప్పుడు రాజ్, అవునా కళావతి గారు, మా అమ్మ గుడికి రావడానికి ఒప్పుకుందా అని అంటాడు. అప్పుడు కావ్య, మరి ఏమనుకున్నారు, ఈ కళావతి అంటే చాలా ఈజీగా అత్తయ్యని గుడికి రావడానికి ఒప్పించేశాను, మీరు త్వరగా రేవతి గారి వాళ్ళ అబ్బాయిని తీసుకొని గుడికి వచ్చేయండి, నేను కూడా స్టార్ట్ అవుతున్నాను అని అంటుంది. అప్పుడు రాజ్, అలాగే కళావతి గారు, నేను కూడా బయలుదేరుతున్నాను అని కాల్ని కట్ చేస్తాడు. అప్పుడు ఇందిరాదేవి, కావ్య, నీతో పాటు నేను కూడా వస్తాను అని అంటుంది. అప్పుడు కావ్య, అలాగే అమ్మమ్మ, రండి అని కావ్య ఇందిరాదేవులు ఇద్దరు గుడికి వెళ్తూ ఉంటారు. రాజ్ రేవతి వాళ్ళ ఇంటికి వెళ్లి రేవతి వాళ్ళ అబ్బాయిని తీసుకొని గుడికి వస్తాడు. అలా అపర్ణ కోసం వెతుకుతూ ఉంటాడు. కళావతి గారు అమ్మ గుడికి ఎప్పుడో వచ్చిందని చెప్పారు కదా, కళావతి గారు అమ్మ గుడికి ఎప్పుడో వచ్చిందని చెప్పారు కదా, కానీ గుడిలో అమ్మ ఎక్కడుంది, కనిపించడం లేదే అని అపర్ణని వెతుక్కుంటూ వస్తాడు. అపర్ణ వేసుకున్న లాంటి పుష్ప క్రియేషన్ 1 గ్రామ్ గోల్డ్ 24 ఇంచ్ ముగ్గపు నెక్లెస్ ఆర్ మోపు నెక్లెస్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు అపర్ణ గుడి లోపలికి వెళ్తూ ఉంటుంది. అది రాజ్ చూసి, ఓ అమ్మ అక్కడుందా అని రారా రాజ్ అని రేవతి వాళ్ళ అబ్బాయిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు అపర్ణని చూసి, ఫ్రెండ్ కూడా గుడికి వచ్చింది, ఫ్రెండ్తో మాట్లాడాలి అని, అంకుల్ మా ఫ్రెండ్ కూడా గుడికి వచ్చింది, ఇప్పుడే వెళ్ళి తనతో మాట్లాడి వచ్చేస్తాను అని అంటాడు. అప్పుడు రాజ్, అది కాదురా, నీకు ఒక ముఖ్యమైన మనిషిని పరిచయం చేయడానికి గుడికి తీసుకొని వచ్చాను,
ఆగరా, ఆవిడని కలిసిన తర్వాత అప్పుడు నీ ఫ్రెండ్తో వెళ్ళి మాట్లాడి వద్దులే అని అంటాడు. అప్పుడు ఆ పసివాడు, లేదు అంకుల్, ఈలోగా నా ఫ్రెండ్ వెళ్ళిపోతే నేను 5 మినిట్స్లో వచ్చేస్తాను అని పరిగెత్తుకుంటూ రాజ్ ఎంత చెప్పినా కూడా వినకుండా అపర్ణతో మాట్లాడడానికి వెళ్తాడు. అప్పుడు రాజ్, వీడు 5 మినిట్స్ అన్నాడు, వీడు లేటుగా వస్తే అమ్మ ఇంటికి వెళ్ళిపోతే ఈ రోజు ఇంత ప్లాన్ చేసి గుడికి రప్పించడం మొత్తం వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఈలోగా గుడికి కావ్య, ఇందిరాదేవులు ఇద్దరు వస్తారు. అలా కావ్య, రామ్ గారు, ఏంటి మీరొక్కరే ఉన్నారు, రేవతి గారి వాళ్ళ అబ్బాయిని తీసుకురాలేదేంటి అని అంటుంది. అప్పుడు రాజ్, తీసుకొచ్చాను కలవతి గారు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరు గుడికి వచ్చారంట, మాట్లాడి వస్తానని వెళ్ళాడు అని అంటాడు. రేవతి వాళ్ళ అబ్బాయి అపర్ణ దగ్గరికి వెళ్ళి, హాయ్ ఫ్రెండ్ అని అంటాడు. అప్పుడు అపర్ణ ఆ పసివాడిని చూసి చాలా సంతోషపడి, అరే ఫ్రెండు, నువ్వు కూడా గుడికి వచ్చావా అని అంటుంది. అప్పుడు రేవతి వాళ్ళ అబ్బాయి, ఏ రాకూడదా అని అంటాడు. అప్పుడు అపర్ణ ఆ పసివాడి మాటలకి నవ్వుతూ, రావచ్చులే అని అంటుంది. అప్పుడు ఆ పసివాడు, ఎలా ఉన్నావు ఫ్రెండు అని అంటాడు. అప్పుడు అపర్ణ, నేను బాగున్నాను ఫ్రెండు, నువ్వెలా ఉన్నావు, అవును నువ్వొక్కడివే గుడికి వచ్చావా, నీతో పాటు ఎవరు రాలేదా అని అంటుంది. అప్పుడు ఆ పసివాడు, లేదు, నేను మా అంకుల్తో కలిసి వచ్చాను, నీతో మాట్లాడుదామని ఇక్కడికి వచ్చాను అని అంటాడు. అప్పుడు అపర్ణ, అలాగా, ఎవరు మీ అంకుల్ అని అంటుంది. అప్పుడు ఆ పసివాడు, మా అంకులే అని అంటాడు. అప్పుడు అపర్ణ, నువ్వేమీ మారలేదురా, చిచ్చరు పిడుగులాగా గొడవ చేస్తున్నావే, నీ మాటలు భలే ముద్దొస్తున్నాయిరా అని నవ్వుతూ ఉంటుంది. నేను ప్రసాదం తీసుకొచ్చాను, ఇదిగో దేవుడు ప్రసాదం తీసుకో అని ఆ బాబుకి ఇస్తుంది. అప్పుడు ఆ పసివాడు ఆ ప్రసాదాన్ని తినడానికి కూడా సరిగ్గా రాక కొంచెం ప్రసాదాన్ని కింద పడేస్తాడు. అప్పుడు అపర్ణ, ఫ్రెండు, నేను తినిపిస్తానుండు అని అపర్ణే తన చేతులతో ఆ బాబుకి గోరు ముద్దలు పెడుతూ ఉంటుంది. ఇది కావ్య చూసి ఆశ్చర్యపోతుంది. వెంటనే, రామ్ గారు, అమ్మమ్మ గారు, ఒకసారి అటు చూడండి అని అపర్ణ ఆ బాబులని చూపిస్తుంది. అప్పుడు రాజ్, ఇందిరాదేవులు కూడా చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు రాజ్, చూసారా కళావతి గారు, మనం వాళ్ళిద్దరిని కలపడానికి ఈ గుడికి వచ్చేలాగా చేశాము, ఆ దేవుడు వాళ్ళిద్దరిని ఎలా కలిపాడు అని అంటాడు. అప్పుడు కావ్య, అవును రామ్ గారు, వాళ్ళిద్దరూ అలా ప్రేమగా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది, త్వరలోనే మా అత్తయ్య రేవతి గారిని కూడా క్షమించి ఆవిడని దగ్గరికి తీసుకుంటారు అని నమ్మకం కలుగుతోంది అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, అవునమ్మా కావ్య, నాకు కూడా అదే అనిపిస్తుంది అని అంటుంది. అలా ఆ పసివాడు అపర్ణతో మాట్లాడిన తర్వాత తిరిగి రాజ్ దగ్గరికి వస్తాడు. అప్పుడు రాజ్, రాజ్, నీకు ఆవిడ ముందే తెలుసా అని అంటాడు. అప్పుడు ఆ పసివాడు, ఓ, ఆవిడ నా ఫ్రెండు, నాకెప్పుడో తెలుసు, ఇది మేము కలవడం 3వ సారి అని గతమంతా చెప్తాడు. అది విని కావ్య, రాజ్, ఇందిరాదేవులు ముగ్గురు ఆశ్చర్యపోతారు. అప్పుడు కావ్య, చూసారా మామగారు, మనం వీళ్ళని ఈరోజు ఆ దేవుడి సన్నిధిలో కలపాలని మనం అనుకుంటే ఆ దేవుడు మాత్రం వీళ్ళిద్దరిని ఏనాడో కలిపాడు అని సంతోషపడుతూ చెప్తుంది. అప్పుడు రాజ్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.